నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం స్టూడెంట్ మేనిఫెస్టో ఒకటైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ స్టూడెంట్ మేనిఫెస్టోకి సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అయితే ఈరోజు ఆ మేనిఫెస్టోని చూసి పరిశీలించడం జరిగింది. అసలు ఆ మేనిఫెస్టో ఏంటి, దాని విషయాలు ఏంటో సార్ని అడుగుతారు. సార్ నమస్తే సార్. ఇవాళ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అనే సంస్థ వారు ఒక విద్యార్థి మేనిఫెస్టోని తయారు చేశారు. వాళ్ళు వివిధ విద్యార్థులతోని స్థాయిల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడినారు, అధ్యాపకులతో ఉపాధ్యాయులతో మాట్లాడి తయారు చేశారు. మంచి ప్రయత్నం ఇది. ఇటీవల కాలంలో ఒక మంచి పరిణామం ఏంటంటే మేనిఫెస్టోని ప్రజలు సీరియస్ తీసుకోవటం వల్ల ప్రతి వర్గం పోయి తన సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టాలని అడుగుతున్నారు. మేనిఫెస్టోలో పెడితే ఎన్నికల తర్వాత అడిగే అధికారం దొరుకుతుంది కదా, ఆ రకంగా మేనిఫెస్టోలో పెట్టాలని కోరుతున్నారు. అట్లా మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ఇవాళ ఈ డిమాండ్స్ పైన అడగటానికి వాళ్ళందరికీ అవకాశం కలుగుతున్నది. ఒక మంచి పరిణామం ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ విద్యార్థులు కూడా ఒక మేనిఫెస్టో తయారు చేయటం. వాళ్ళు ప్రధానంగా ఏమడుగుతున్నారంటే అందరికీ చదువుకునే అవకాశం దొరకాలి, వెనుకబడిన తరగతులకు మైనారిటీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, వాటిని పటిష్టంగా అమలు చేయాలి. ఐఐటి ఐఐఎం లాంటి సంస్థల్లో కూడా అమలు చేసి చదువుకునే అవకాశాలను విస్తరించండి. విద్యా సంస్థలను కూడా వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టి అవకాశాలు అందరికీ కల్పించండి. అదేవిధంగా స్కాలర్షిప్లు ఫెలోషిప్ల అమౌంట్ను పెరుగుతున్న ధరలను బట్టి సవరించి అది అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దానికి తోడుగా విద్యా సంస్థల్లో వివక్షతను కూడా రూపుమాపి రోహిత్ వేముల లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అట్లాంటి ఘటనల నివృత్తి కోసం ప్రతిపాదిస్తున్నటువంటి రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలి. యూనివర్సిటీల్లో వివక్షతను అంతమొందించాలి, విద్యా సంస్థల్లో వివక్షతను అంతమొందించాలని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా క్వాలిటీ పెరగాలి. ఇప్పుడు విద్యా ప్రమాణాలు సరిగ్గా ఉంటలేవు, అభ్యాస శక్తి అనేది సరిగ్గా లేదు. అదాన్ని పెంచడానికి కూడా చాలా సీరియస్గా ప్రయత్నాలు జరగాలని వాళ్ళు అందరూ కూడా కోరుతున్నారు. చాలా మంచి డిమాండ్స్ ఇందులో ఉన్నాయి. ఈ డిమాండ్స్ను పార్టీలు సీరియస్గా తీసుకొని పొందుబాటు చేసి మరి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నా. తప్పకుండా అమలు చేస్తాయని చెప్పి కూడా నేను ఆశిస్తాను. సార్ మేనిఫెస్టో ఎప్పుడైనా రాజకీయ ప్రభుత్వాలు లేకపోతే ఎలక్షన్స్ మూమెంట్లో, ఇప్పుడు లోక్సభ వస్తుంది, దా మూమెంట్లో ఇస్తారు. ఫస్ట్ టైం స్టూడెంట్స్ కూడా మేనిఫెస్టో అని ఒకటి ఎలక్షన్స్ ముందు పెడుతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? కొంత పార్టీలు సీరియస్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఏం రాయలేదు, వాళ్ళు కొంత కృషి చేసి దాన్ని తయారు చేయటం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా పార్టీలు సీరియస్గా తీసుకుంటాయని నేను నమ్ముతున్నా. దీని ప్రభావం ఉంటుంది. ఏ కృషి అయినా ప్రభావం ఉండదనుకోవద్దు. ఆలోచనలు ఒకసారి పుట్టకూడదు, కానీ పుట్టిన తర్వాత వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. అవి విస్తరిస్తుంటాయి, ప్రభావం చూపుతుంటాయి సమాజం మీద. అందుకని తప్పనిసరిగా వాటిని అమలు చేయాలని చెప్పి నేను అన్ని పార్టీలను స్వీకరించమని అన్ని పార్టీలను కూడా అభ్యర్థిస్తాను. సార్ ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి డిఎస్సి కానీ, రీసెంట్గా వేసిన డిఎస్సి కానీ, టెట్ కానీ, ఈ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మాకు ఇంకా తొందరలో 10,000 20,000 పోస్టులు అని చెప్పేసి 11,000 పోస్టులనే వేశారు అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు అయితే అంటున్నారు. దానికి ఏం చెప్తారు సార్? ఇప్పటికీ కొంత కాలం పడుతుంది. ఇంకొన్ని పోస్టులు పెంచాలంటే ప్రమోషన్లు కావాలి. ఆ ప్రమోషన్లకు వచ్చేవరకేమో కొన్ని చిక్కులు ఉన్నాయి, లీగల్ చిక్కులు ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఇంకా సంఖ్య పెరగటం అనేది అయితే సాధ్యపడలేదు. పెంచాలి. కాకపోతే ఏవైతే మిగిలిన ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను కూడా వీలైనంత తొందరగా మళ్ళీ పూరించడానికి ఈ ప్రభుత్వ హయాంలో 2వ డిఎస్సి కూడా అతి త్వరలో వేయాలని నేను కోరుతున్నా. మార్చిలో కూడా ఇంకొన్ని రిటైర్మెంట్ల వల్ల ఖాళీలు రాబోతున్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో ఒక 5-6 నెలల్లోనే 2వ డిఎస్సి వేయాలి. టెట్ కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలి. పరీక్షలకు ముందే పూర్తి చేసే ప్రయత్నం ఏమన్నా కుదురుతుందా అనేది ఒకటి ఆలోచిస్తే బాగుంటుంది. ఇవి 2 కూడా జరగవలసిన అవసరం అయితే ఉంది. సార్ ఇంకోటి చాలామంది విద్యార్థులు జియో 46 ద్వారా కూడా కొంతమంది మేము లాస్ అవుతున్నాం అంటారు. యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరేం చెప్తారు? దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది కదా, మార్పులు చేర్పులు చేయటానికి వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. కాబట్టి వచ్చేవన్నీ కూడా సవరణలతోనే వస్తాయి.
సో అంటే రీసెంట్గా గురుకుల కూడా అంటే వచ్చిన అభ్యర్థుల్లో గురుకుల కూడా ఉంది కదా సార్, అంటే కొంచెం దానికి కూడా కొంచెం అవకతవకలు జరుగుతున్నాయని కూడా అవకతవకలు కాదు, అదేమవుతుందంటే మీరు రోజు పేపర్లో చూస్తున్నారు, ఒక్కొక్కరికి 4 వస్తున్నాయి. అంటే లెక్చరరు, జూనియర్ లెక్చరరు అన్నీ వస్తున్నాయి. టెట్, పీజీ టెట్ అట్లా రకరకాల పోస్టుల్లో సెలెక్ట్ అవుతున్నారు. అప్పుడు భర్తీ చేసేటప్పుడు ముందు డిగ్రీ లెక్చరర్ పూర్తి చేస్తే అక్కడికి పోయే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే జైల్లో మళ్ళీ వాళ్ళు రారు. అప్పుడు అట్లా ఆ ఖాళీలు మిగిలిపోకుండా అక్కడ భర్తీ అయ్యి ఆ తర్వాత పీజీ టీచర్కి వస్తే బాగుంటుంది అనేది అందరూ సూచన చేస్తున్నారు. దాన్ని మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాం. సూత్రరీత్యా ఖాళీలు మిగలకుండా మేమైతే వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ హామీ అయితే ఇచ్చిన. ఏమవుతుంది అనేది చూడాలి. సో ఫైనల్గా అంటే ఈ మేనిఫెస్టో గురించి అంటే ప్రభుత్వం డెఫినెట్గా పట్టించుకుంటుంది అని కొంతమంది అంటారు, కొంతమంది ఏంటంటే లేదు కొంచెం ఇంకా చేయాలి అని అంటారు. దాని మీద ఏం చెప్తారు సార్? ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోను పార్టీలు అయితే ఎవరైనా సంఘాలు వెళ్తే వాళ్ళు సీరియస్గానే వింటున్నారు. మునుపటి పరిస్థితి కాలం కాదు ఇది. వింటున్నారు, ఎన్ని వీలైతే మేము ఇది చేస్తాం, ఇది చేయలేము, ఇది సాధ్యపడదు అని ముందే చెప్తున్నారు. ఎందుకంటే పెట్టిన తర్వాత మళ్ళీ వెనుకపోవటం కుదరదనేది అర్థమైంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తున్నారు. నేను అనుకోవటము ఉపయోగకరమైన పరిణామం ఇది. మనం అనుకున్నవన్నీ అందులో వస్తాయంటే రావు, కానీ స్థూలంగా మన డిమాండ్స్లో కీలకమైనవన్నింటికి స్థానం దొరికినా తప్పనిసరిగా భవిష్యత్తులో ఏమవుతుందంటే అడగటానికి, పరిష్కారం సాధించుకోవటానికి ఒక అవకాశం అయితే మిగులుతుంది. అది చాలా కీలకం. థ్యాంక్ యూ సార్.